వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. జూబ్లీస్ బరిలో నిన్న మొన్నటి వరకు కేవలం ముగ్గురు నలుగురు పేర్లు మాత్రమే వినిపించాయి. ఇప్పుడు మరొక పేరు వినిపించడంతో కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఆయన ఎవరో కాదు, 2023లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అజరుద్దీన్. సో అజరుద్దీన్ మళ్ళీ పోటీ చేయాలంటూ కూడా మైనార్టీ నేతలు ప్రతిరోజు వారి ఇంటికి రావడం అనేది జరుగుతుంది. సో అజరుద్దీన్ కి ఆల్రెడీ గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ ఇవ్వడం అనేది జరిగింది. సో మరి ఎమ్మెల్సీ కన్ఫర్మ్ అయిందా అంటే ఇప్పటి వరకు ప్రమాణ స్వీకారం లేదు, ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎమ్మెల్సీ కోటలో వీరు కోదండరామ్ గారికి అలాగే అజరుద్దీన్కి ఇవ్వాలి అని చెప్పేసి పంపించడం అనేది జరిగింది. దానికి సంబంధించి గవర్నర్ కూడా ఇప్పటి వరకు ఎటువంటి యాక్షన్ అయితే తీసుకోలేదు. సో గతంలో ఉన్నటువంటి ఇద్దరు పేర్లు దాసో శ్రావణ్ ఫైట్ చేయడం వల్ల వాళ్ళిద్దరి క్యాన్సిల్ కావడం అనేది జరిగింది. మళ్ళీ గవర్నర్ కోటలో ఇటు అజరుద్దీన్ పేరు కావచ్చు, అలాగే కోదండరామ్ గారి పేరు కావచ్చు, వీళ్ళని పంపించడం అనేది జరిగింది. సో ఇప్పటి వరకు మరి ఎమ్మెల్సీ వస్తుందా రాదా అనేది డౌట్. మళ్ళీ ఎవరైనా కేసు వేస్తే అది నిలబడుతుందా లేదా అని చెప్పేసి అదొక డౌట్. అందుకని అజుభై మీరు మళ్ళీ పోటీ చెయ్యాలి, ఇది మైనార్టీల యొక్క వాదన. సో కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ అజరుద్దీన్ కి టికెట్ ఇస్తేనే మైనార్టీలు సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి రకరకాలుగా వాదనలు వినిపిస్తున్నాయి. సో ఇప్పటికీ దాదాపుగా ఇటు సీనియర్లతోటి తలలు పట్టుకుంటే మళ్ళీ అజరుద్దీన్ తెరపైకి రావడం అనేది కాంగ్రెస్ పార్టీకి మరొక షాకింగ్ న్యూస్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మాక్సిమం ఈ రోజు రేపు ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ రాబోతుంది. సో షెడ్యూల్ రాబోతుంది. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ ని డిక్లేర్ చేయడం అనేది జరిగింది. సో భారతీయ జనతా పార్టీలో ఒక నలుగురు మాత్రమే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో మాత్రం డజన్ మంది క్యాండిడేట్లు ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మన అజరుద్దీన్ ని బుజ్జగింపు చర్యలు ఏమైనా చేపడతారా? అలాగే ఏకంగా హైకమాండ్ ఏఐసిసికి కూడా వెళ్తున్నారు. సో మైనార్టీ ఓట్ బ్యాంక్ కావాలంటే అజరుద్దీన్ కి టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. మరి ఇలాంటి కీలక పరిణామంలో పార్టీ ఏం డిసిషన్ తీసుకుంటుంది, ఈ 2-3 రోజుల్లో అజరుద్దీన్ ఎమ్మెల్సీ కన్ఫర్మ్ అయ్యే ఛాయిస్ ఉందా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.